నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఇద్దరు యంగ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వారే తిరుపతి రెడ్డి అండ్ కార్తీక్. చాలా చిన్న వయసులోనే స్టాక్ మార్కెట్లోని ట్రేడింగ్లోకి అడుగు పెట్టారు. అయితే అసలు ఇంత ఎంగేజ్లోనే స్టాక్ మార్కెట్లోకి ఎందుకు అడుగు పెట్టారు, అదేవిధంగా మార్కెట్లోకి వచ్చాక ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అదేవిధంగా మార్కెట్లోకి వచ్చే ముందు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకున్నారు, అదేవిధంగా బయట నుంచి ఎటువంటి విమర్శలను కూడా ఎదుర్కొన్నారు అనే విషయాల గురించి వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో తిరుపతి రెడ్డి, ఎలా ఉన్నారు? హాయ్ విష్ణు గారు, ఫైన్. అండ్ హాయ్ కార్తీక్. నమస్తే విష్ణు గారు. సో ఏంటి అసలు ఇంత చిన్న ఏజ్లోనే మార్కెట్లోకి అడుగు పెట్టేశారు, ఏంటి, ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? సో చిన్నప్పటి నుంచి ఏదైనా ఓన్గా చేయాలని థాట్ ఉండేది. ఎస్పెషల్లీ బీటెక్ లైఫ్లో ఆ థాట్ బాగా క్రియేట్ అయింది. బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ 10th నాకు 95% ఉంది. అండ్ బీటెక్ ఆల్సో గుడ్ పర్సంటేజ్, ఇంటర్మీడియట్ ఆల్సో 95% ఉంది. బట్ ఈ స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ జాబ్ చేయొచ్చు కదా, ఈ రిస్కీ థింగ్ ఎందుకు ఇలా చెప్పారు. బట్ నాకేంటంటే బీటెక్ లైఫ్లో బీటెక్ సెకండ్ ఇయర్లో నేను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2014 నుంచి 2020 వరకు 19 వరకు నా ఓన్ బిజినెస్ రన్ చేశాను. అందులో గుడ్ రిటర్న్స్ కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 10 lakh ప్లస్ రిటర్న్ వచ్చింది. బట్ లాక్డౌన్ వల్ల స్ట్రక్ అయ్యాం. సో ఆ టైంలో చాలామంది సజెస్ట్ చేశారు, జాబ్ చూసుకో, సాఫ్ట్వేర్కి వెళ్ళిపో, గుడ్ పర్సంటేజ్ ఉంది, స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు ఇలా మా కంపెనీస్లో ఇలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇలా. సో బట్ నేను వచ్చి లాక్డౌన్ వల్ల చాలా నేర్చుకున్నాను. అంటే యూనిక్గా ఏమైనా చేయాలి. ప్రజెంట్ వచ్చేసి టోటల్ డిజిటల్ అనేది చాలా పాపులర్ అయింది. సో డిజిటల్ వేలో ఏమైనా బిజినెస్ బిల్డ్ చేయాలని చూస్తున్నప్పుడు నాకు ట్రేడింగ్ ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అండ్ ఆ టైంలో నాకు కార్తిక్ చాలా బ్యాక్ బోన్గా ఉన్నాడు. నేను కార్తిక్ కాల్ చేశాను, ఇలా చేద్దాం అనుకున్నాను. అంటే ఆల్రెడీ తను ఒక 1 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. సో అలా కార్తిక్ ద్వారా నేను కంప్లీట్గా ట్రేడింగ్ గురించి నేర్చుకున్నాను. బిఫోర్ దట్ నేను ట్రేడింగ్ నేర్చుకుందామని థింక్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ యాడ్స్ ఉంటాయి మన సోషల్ మీడియాలో. సో ఆ యాడ్స్ ద్వారా నేను అప్రోచ్ అయిన వాళ్ళని. అంటే వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారు, ఏంటి, ఎంత ఛార్జ్ చేస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూట్ వచ్చి ఒక 75,000 ఛార్జ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నేను అందులో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయిన తర్వాత ఒకసారి కార్తిక్ని అడుగుదాం, సజెషన్ తీసుకుందాం తను కాల్ చేసి అడిగితే తను సేమ్ ఇన్స్టిట్యూట్లో తను జాయిన్ అయ్యి ఉన్నాడు. బట్ అది వర్క్ అంత బెటర్గా లేదు. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మనం టుగెదర్ చేద్దాం అని చెప్పి నేను తన సజెషన్ తీసుకొని స్టార్ట్ చేశాను. సో అయితే అంటే మార్కెట్లోకి అడుగు పెట్టే ముందు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా మిమ్మల్ని ట్రీట్ చేశారు, అండ్ ఇప్పుడు ఈ 2-3 years తర్వాత మీరు తీసుకుంటున్న రిటర్న్స్ చూశాక మరి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? సో బిఫోర్ మార్కెట్ అండ్ ఆఫ్టర్ మార్కెట్. సో ఆబ్వియస్లీ రిజెక్షన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. మనం ట్రెడిషనల్ వేలో వెళ్తుంటే ఎవరు అంతగా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ వచ్చింది, ఒక మ్యారేజ్ చేసుకున్నాం, లైఫ్ అలా సాఫీగా వెళ్ళిపోతుంటే ఎవరు పట్టించుకోరు. మనం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నప్పుడు ఆబ్వియస్లీ పీపుల్ రిజెక్ట్ చేస్తారు. అంటే ఇది ఎందుకు, అది ఎందుకు, ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ వస్తే చాలామంది అన్నారు రిస్కీ థింగ్ ఎందుకు ఇలా అని చెప్పేసి, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా అలా అని. బట్ నా ఓన్ వే ఆఫ్ విజన్ నాకుంది నా లైఫ్ గురించి. ఓన్గా స్టార్ట్అప్ క్రియేట్ చేయాలి ఇలాంటి థాట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ 22-23 years ఏజ్లో రిస్క్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ లైఫ్లో. బెస్ట్ ఆప్షన్ ఆ ఏజ్కి తీసుకోవడం. అవును. ఆఫ్టర్ 30-35 మనం తీసుకుందాం అనుకున్న డిసిషన్స్ మన కంట్రోల్లో ఉండవు. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యారేజ్ చేసుకుంటే మన వైఫ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆర్ఎల్స్ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. ఇంతమందిని కన్విన్స్ చేయాలి. 22 years ఏజ్లో ఎవరిని మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆ క్లారిటీ నాకు చాలా బాగుండింది. సో ఇలా థింక్ చేస్తున్న టైంలో ఈవెన్ మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంకరేజ్ ఎవరు చేయలేదు. బట్ వన్స్ నేను మార్కెట్లో స్టెబిలైజ్ అయ్యి నాకు ఇందులో గుడ్ రిటర్న్స్ రావడం, డీసెంట్ రిటర్న్స్ రావడం, సో ఆబ్వియస్లీ దే ఆర్ హ్యాపీ రైట్ నో. వాళ్ళు మమ్మల్ని చాలా బిలీవ్ చేస్తున్నారు. ఓకే. దట్స్ వై ఐఎమ్ ఆల్సో సాటిస్ఫైడ్. సో అంటే ఇప్పుడు ఎలా ఉంది ఓవరాల్గా లాస్ట్ 2-3 years నుంచి మార్కెట్లో మీ జర్నీ? ఎందుకంటే 2020 మార్చ్లో మార్కెట్లో పెద్ద ఎత్తున వాలటాలిటీ వచ్చింది. తర్వాత 2022 మార్చ్లో కూడా మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వార్తో కూడా మార్కెట్లో అసలు అతలాకుతలం అయిపోయినాయి కదా. సో అటు కరెక్ట్గా మీరు మార్కెట్లోకి అడుగుపెట్టే సమయానికి అండ్ తర్వాత ఇప్పుడు రన్నింగ్లో ఉంటున్న ఈ సమయంలో మరి ఇలాంటి మార్కెట్ వాలటాలిటీస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
సింపుల్ ఆ టైంలో నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు లక్కీగా నాకు మెంటర్ ఉన్నాడు. సో ఆ మెంటర్ వచ్చేసి కార్తిక్. ఓకే. సో ఈ తను వచ్చేసి టీచ్ చేస్తున్నాడు పీపుల్ త్రూ ఆన్లైన్. సో అది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. సో ఈవెన్ నాకు ఆ మెంటర్ లేకుండా ఉంటే నేను చాలా బిగ్ లాసెస్ ఫేస్ చేశాను. చాలా బిగ్ లాసెస్ ఫేస్ చేసేవాడిని. ఆ మెంటర్ ఉండడం వల్ల ఏమైందంటే లైక్ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను ఆ మెంటర్ వల్ల. సో అండ్ ఆ తర్వాత ఫేజ్ వచ్చేసి నాకైతే చాలా స్మూత్గా జరిగింది. రీజన్ ఏంటంటే నాకు మెంటర్ ఉన్నారు బేసిక్గా. ఆ స్ట్రెస్ అంతా తను తీసుకునేవాళ్ళు బేసిక్గా. అంటే నాకున్న కన్ఫ్యూజన్స్ అవ్వచ్చు ఏమైనా తనతో డిస్కస్ చేసేవాడిని. సో అది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ లాసెస్ గురించి వస్తే నేను స్టాక్ మార్కెట్లో లాసెస్ ఫేస్ చేశాను ఇనిషియల్ స్టేజ్లో. బట్ ఆ లాసెస్ అనేది నేను కాస్ట్ ఆఫ్ బిజినెస్గా నేను ఫీల్ అయ్యాను. మనం ఏ బిజినెస్ చేయాలన్నా కంపల్సరీగా మెయింటెనెన్స్ ఉంటుంది బిజినెస్కి. సేమ్ ట్రేడింగ్ కూడా లెర్నింగ్ పర్పస్కి మనం కొంత మనీ అయితే స్పెండ్ చేయాలి. రైట్. సో ఇనిషియల్ డేస్లో నేను లాస్ అయిన థింగ్ని కాస్ట్ ఆఫ్ బిజినెస్గా కన్సిడర్ చేశాను. ఆ లాసెస్ నాకు బిగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో ఎవ్రీ లాస్ నుంచి నేను చాలా బాగా నేర్చుకున్నాను. సో ఆ స్టెప్ బై స్టెప్ మూవ్ అయ్యే ప్రాసెస్లో నాకు ఒక కన్సిస్టెంట్ రిటర్న్ వచ్చే సోర్స్ దొరికింది. సో నేను అలా టర్న్ అయ్యాను. ఇనిషియల్ డేస్లో నాకు చాలా గ్రీడీ మైండ్ సెట్ ఉండేది. అంటే ఒక 1 lakh ఎర్న్ చేసేద్దాం, లేకపోతే లైక్ ఒక 1 yearలో 1 lakhని ₹1,00,00,000 చేసేద్దాం. ఇంత హెవీ గ్రీడ్ ఉండేది. ఫ్యాక్ట్ తెలిసిన తర్వాత స్టాక్ మార్కెట్ బిగ్ పీపుల్ ఎలా చేస్తున్నారు, సైకాలజీ ఎలా ఉంది, ఇవన్నీ తెలిసిన తర్వాత ఏంటంటే ఒక ప్రాపర్ మైండ్ సెట్ బిల్డ్ అయింది, ప్రాపర్ సైకాలజీ బిల్డ్ అయింది. ఇనీషియల్ డేస్లో నాకు ఒక లాస్ వచ్చింది అనుకో, దాన్ని హ్యాండిల్ చేయలేకపోయేవాడిని. చాలా టెన్స్ ఫీల్ అయ్యేవాడిని, చాలా ఫియర్ ఉండేది. అంటే నేను ఇందులో సర్వైవ్ అవుతానా లేదా, బిల్డ్ చేయగలనా లేదా అని. రైట్ నౌ ఆ గ్రీడీ మైండ్ సెట్ అంతా ఓవర్కమ్ చేసి ఒక స్టేబుల్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకుని, అంటే లాసెస్కి ప్రాఫిట్స్కి సంబంధం లేకుండా నేను ఎలా మూవ్ అవ్వాలి, ఒక లాస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఈవెన్ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా నేను కంపల్సరీగా ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేస్తాను. రైట్. అది నాకున్న డిఫరెన్స్ ఇనిషియల్ డేస్కి ఇప్పుడుకి. సో మొత్తంగా చూస్తే అప్పటికి ఇప్పటికి అంటే 2 years ముందు 2 years తర్వాత మీలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ని మీరు మార్కెట్ వైపు డెవలప్ చేసుకున్నారు. రైట్. కమింగ్ టు కార్తిక్, ఏది అసలు చాలా చిన్న ఏజ్లో ఉన్నారు. ఇంత చిన్న ఏజ్లోనే ఇంత పెద్ద మహా సముద్రం లాంటి మార్కెట్లోకి అడుగుపెట్టారు కదా. ఏంటి అసలు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారు మార్కెట్లోకి అడుగు పెట్టడానికి? అంటే ఇన్స్పిరేషన్ అంటే పర్టికులర్గా ఏం లేదు సార్. ఈవెన్ లైక్ తిరుపతి రెడ్డి ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేశారో, సో నేను ఒక సర్టెన్ బిజినెస్ చేస్తూ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేసేవాడిని చదువుకుంటూ. నాకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ప్రాజెక్ట్స్ చేసి మనీ ఎర్న్ చేయడం. సో ఆ ఫ్రీ టైం నేను యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో స్లోగా ఒకరోజు యూట్యూబ్లో ఒక యాడ్ చూసాను ట్రేడింగ్ గురించి. లైక్ ట్రేడింగ్ చేస్తూ కూడా మనం పార్ట్ టైం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని. సో అప్పట్లో నాకు ట్రేడింగ్ గురించి పెద్దగా నాలెడ్జ్ ఏం తెలియదు, స్టాక్ మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుందో కూడా తెలియదు. జస్ట్ ఆ ట్రేడింగ్ చూసి ఒక డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, బ్లైండ్ ఒక 50,000 తీసుకొచ్చి బ్లైండ్కి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఒక 10 days బాగానే ప్రాఫిట్ వచ్చింది. సో 10 days ప్రాఫిట్ వచ్చిన తర్వాత 11th day ఈ 10 days ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ మొత్తం పోగా మళ్ళీ నెక్స్ట్ 2 daysలో క్యాపిటల్ కూడా పోయింది. మొత్తం జీరో మొత్తం 12 daysలో మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో దెన్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ యూట్యూబ్లో సర్చ్ చేయడం స్టార్ట్. నేను ఎందుకు ఫెయిల్ అయినా యూట్యూబ్లో సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్లో అట్రాక్టింగ్ థంబ్నెయిల్స్ ఉంటాయి. 100% వర్కింగ్ స్ట్రాటజీ, ఈ ట్రిక్ ఫాలో అయితే మీరు కోట్లు సంపాదిస్తారు, సో లెట్స్ ట్రై. ఆల్రెడీ ఏమీ తెలియకుండానే ఒక 10 days ప్రాఫిట్ వచ్చింది, ఈ ట్రిక్స్ ఫాలో ట్రై చేద్దామని అగైన్ మళ్ళీ మనీ ఇన్వెస్ట్ చేయడం, అది ఫాలో అవడం, అందులో మనీ లూజ్ అయింది. అగైన్ తర్వాత కొంతమంది టెలిగ్రామ్ ఛానల్స్లో కాల్స్ ఇస్తున్నారు, అడ్వైజరీ కాల్స్ ఇస్తున్నారు అని తెలిసి వాళ్ళ అడ్వైజరీ సర్వీసెస్ ఫాలో అయ్యాను, అక్కడ మనీ పోయినాయి. సో మళ్ళీ అగైన్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుని, ఆ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ లైక్ అందులో ప్రొఫెషనల్ కోర్స్ తీసుకుంటే బెటర్ కదా అని ఫీల్ అయ్యి ఆల్మోస్ట్ నేనైతే చెప్పను, నియర్లీ ఐ ఇన్వెస్టెడ్ 80,000 ఫర్ కోర్స్. 80,000 స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోవడానికి 80,000 ఇన్వెస్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ జాయిన్ అయిన 1 week 10 daysకి అది యూజ్లెస్ అని నాకు అర్థమైపోయింది. బికాజ్ వాళ్ళు అట్లీస్ట్ బేసిక్స్ కూడా చెప్పట్లేదు. సో దెన్ నాకు అక్కడ టైం వేస్ట్ అనిపించింది. బికాజ్ రాదర్ దెన్ నేను ఎంత ఇన్వెస్ట్ చేసాను పక్కన పెట్టేస్తే నేను ఇంకా ప్రొసీడ్ అయితే నా టైం వేస్ట్ అని అర్థమైపోయి దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ బై మై సెల్ఫ్. సో కంప్లీట్గా నా ఓన్గా స్టార్ట్ చేశాను, బుక్స్ చదవడం. సో బిగ్ పీపుల్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో రియల్గా మనీ ఎర్న్ చేస్తున్నారో, సో వాళ్ళు ఏం మెథడ్స్ ఫాలో అవుతున్నారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళ వెబినార్స్ అటెండ్ అవ్వడం,
సో కంప్లీట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుని కంప్లీట్గా నా ఓన్గా ఒక ట్రేడింగ్ సిస్టమ్, నా మైండ్ సెట్ తగ్గట్టు ఒక ట్రేడింగ్ సిస్టమ్ బిల్డ్ చేసుకున్నాను. సో ఫైనల్లీ ఇప్పుడు నా ఓన్ కమ్యూనిటీ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్. లైక్ తిరుపతి రెడ్డి నా దగ్గర నేర్చుకుని ఇప్పుడు నా పార్ట్నర్ కంప్లీట్. సో ఇప్పుడు నేనైతే కంప్లీట్గా యూట్యూబ్ వీడియోస్ చేయడం కానీ, ట్రేడింగ్ చేయడం, లైక్ క్లయింట్స్ పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేయడం నేను చూసుకుంటే, తిరుపతి రెడ్డి వచ్చేసరికి స్టూడెంట్స్ క్లాసెస్ ఇవ్వడం, లైక్ వాళ్ళకి ఏమైనా పర్సనల్ మెంటర్షిప్ సర్వీసెస్ చూసుకుంటారు. సో ఇలా షేర్ చేసుకుంటున్నాం. సో అయితే మీరు డిగ్రీ చదువుతున్నప్పుడే మార్కెట్లోకి అడుగు పెట్టేశారు కదా, మరి అంతే ఆల్మోస్ట్ డిగ్రీ అంటే ఒక 2021 ఆ ఏజ్కి మీరు మార్కెట్లోకి రావాలనుకున్నారు. మరి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ అందింది, అదేవిధంగా ఎటువంటి విమర్శలను కూడా మీరు ఫేస్ చేశారు? అంటే ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు ఎలా ఉంటాను, నేను ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి చెప్పను. దట్స్ అ గుడ్ థింగ్. యాక్చువల్ నా పేరెంట్స్ కూడా అంటే వాళ్ళకి ఏదో చేస్తున్నానని తెలుసు కానీ ఎగ్జాక్ట్గా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాను నేను చెప్పలేదు. ఫస్ట్ నాకు క్లారిటీ వచ్చి మార్కెట్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత, సో నేను ఇక్కడ కన్సిస్టెంట్గా నేను స్టేబుల్ అవ్వచ్చు అని చెప్పిన తర్వాత అప్పుడు లైక్ నాకు అనిపించినప్పుడు అప్పుడు నేను చెప్పాను పేరెంట్స్కి. ఫస్ట్ కంగారు పడ్డారు, ఫ్యామిలీ మొత్తం రిజెక్ట్ చేశారు, కొంచెం చిన్న గొడవలా కూడా జరిగింది. సో తర్వాత రిటర్న్స్ చూసిన తర్వాత మా ఫాదర్ రిలీజ్ అయ్యారు. సో డెఫినెట్లీ మా ఫాదర్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో నాకైతే కంప్లీట్ 100% పేరెంట్స్ సపోర్ట్ ఉంది. సో ఇప్పుడైతే నాకేం రిజెక్షన్, బికాజ్ ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి దే ఆర్ సాటిస్ఫైడ్. సో మరి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎలా ఉంది జర్నీ? అండ్ లాస్ట్ 3-4 ఇయర్స్లో పర్టికులర్లీ చెప్పాలంటే 2020 పాండమిక్లో మార్కెట్లో పెద్ద వాలటాలిటీ వచ్చింది. తర్వాత 2022 స్టార్టింగ్లోనే మనకి ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్కి అంతా కూడా రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చి ఇంకొక పెద్ద సంక్షోభాన్ని మనం చూడాల్సి వచ్చింది కదా. సో మరి ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారు ఇటువంటి మార్కెట్ వాలటాలిటీ నుంచి? ఇనిషియల్ లెవెల్లో నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ వాలటాలిటీ మార్కెట్ కరోనా క్రాష్, కోవిడ్ క్రాష్. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో నాకైతే ఎవరు మెంటర్ లేరు. అంటే లైక్ నేను కంప్లీట్గా ఓన్గా నేర్చుకున్నాను కాబట్టి నేను సర్టెన్ లాసెస్ ఫేస్ చేశాను. బట్ నేను చేసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తాను. అంటే ఎవ్రీడే నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ నోట్ చేసుకునేవాడిని. ఓకే. సో నేను ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను, ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటి, అందులో ప్రాఫిట్ వస్తే ఎందుకు ప్రాఫిట్ వచ్చింది, లాస్ వస్తే ఎందుకు లాస్ వచ్చింది. సో ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా నేను ఆ కేర్ అయితే తీసుకున్నాను. సో అలా లైక్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను లైక్ రికవర్ అవుతూ, సో రీసెంట్గా ఒక బిగ్ క్రాష్ అయితే వచ్చింది అండ్ లైక్ అదైతే నాకు పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు, బికాజ్ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు కాబట్టి సో సేఫ్గా అయితే రిటర్న్స్ వచ్చినాయి. అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కోవిడ్ పాండమిక్ తర్వాత నుంచి చాలామంది పెద్ద ఎత్తున కొత్తగా మార్కెట్లో అడుగు పెడుతున్నారు. కొన్ని కోట్ల డిమాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. మరి అండ్ మీలాగానే కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు? సో ఎవరైనా కొత్తగా మార్కెట్లో వచ్చినప్పుడు ఫస్ట్ 3 to 6 months టైంని ఇవ్వండి మార్కెట్కి నేర్చుకోవడానికి. సో వాట్ ఈజ్ చాటింగ్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, అండ్ బేసిక్ థింగ్స్ అన్నీ నేర్చుకోవడం కొంచెం టైం ఇవ్వాలి. అండ్ ఫస్ట్ వచ్చి ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేయండి. అంటే ఒకేసారి వచ్చేసి ఒక 1 lakh 2 lakh తీసుకొచ్చి డెరివేటివ్ సెగ్మెంట్, సోషల్ మీడియాలో బిగ్ స్క్రీన్ షాట్స్ కనపడుతూ ఉంటాయి, అవన్నీ జస్ట్ ప్రమోషనల్ స్క్రీన్ షాట్స్ అనమాట. అలా కాకుండా మీరు ఒక సిస్టమేటిక్ వేలో ఫస్ట్ ఈక్విటీ సెగ్మెంట్ ఒక 3 months టైం స్పెండ్ చేశారు, బేసిక్ మార్కెట్ గురించి బేసిక్ అవేర్నెస్ వచ్చింది. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత డెరివేటివ్ షిఫ్ట్ అవ్వండి. ఆ తర్వాత లైక్ వాట్ ఎవర్ యూ వాంట్. ఆఫ్టర్ 6 months తర్వాత బిగ్ క్యాపిటల్ తీసుకోండి. ఫస్ట్ ఎవరు ఒక బిగ్ క్యాపిటల్తో ఎవరు రావద్దు. ఫస్ట్ 6 months టైం ఇచ్చి మీకు కాన్ఫిడెన్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ బిగ్ క్యాపిటల్తో మూవ్. సో అది నీ సజెషన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి గారు అండ్ కార్తిక్ గారు. సో స్టాక్ మార్కెట్లో మీ ఎక్స్పీరియన్సెస్ గురించి, అదేవిధంగా ఇనీషియల్ డేస్లో మీరు ఎటువంటి మార్కెట్ వాలటాలిటీని ఫేస్ చేశారనే విషయాల గురించి కూడా మా ప్రేక్షకులకు చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.